బామర్ది దొంగోడు దొంగోడు. నేను దొంగని కాదు, అవినీతి పని అంతం చేసే భారతీయుడినే. నేను కర్రోడిని. ఏం చెప్పేదిలే, వెంకి పెళ్లి సుబ్బు సావుకు వచ్చిందన్న మాదిరిగా అమ్మి మొక్కో నా గుండె మీదకి వచ్చి పడిందే. అందరూ నా జుట్టును చూసా ఇగ్గా ఇగ్గా అడుగుండేవారు. చివరికి ఇగ్గు పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి వచ్చిండాది. ఏరా కరుణయ్యలా, పోయింది జుట్టే కదా, ఇగ్గు పెట్టుకుంటే సరిపోద్ది కదా. మరి కుక్క పిల్లని ఎత్తుకుపోయే మాదిరిగా ఈ యాసం ఎందుకురా? విగ్గికే డ్రెస్ ఫ్రీ అని చెప్పుండాడు, అందుకే గెటప్ పర్ఫెక్ట్ గా ఉంటదని వేసున్నాను. నాకు జుట్టు వచ్చేదాకా డ్రామా కంపెనీ వాడితో రోజుకో వేషం మాట్లాడుకున్నానులే. రేపు ఏగి వేమని వేషం ఇస్తా అన్నాడు. యోగి వేమన డ్రెస్సా? అవును. యోగి వేమన వేషం ఎట్ట ఉంటుందో తెలుసా నీకు? తెలీదు. ఉంటే గింటే నా రేంజ్ కి తగ్గట్టు సూటు బూటు వేసుకొని దొరబాబులా ఉంటదిలే. దొరబాబు మాదిరి కాదురా, దున్నపోతు మాదిరిగా ఉంటారా, దున్నపోతున్నాయలా. రేయ్, యోగి వేమన వేషం అంటే ఒంటి మీద నూలు పోగుండదురా, కర్రీనాయాల. ఒరే ఎలుగుబెట్టు పిలో, ఏదో టోప్ పెట్టుకోక నీ కర్రె ముఖానికి ఈ వేషాలను అవసరం కర్రీ కొడక. అన్నో జుట్టున్నమ్మా ఏ కుప్పైనా పెట్టుద్ది అన్నట్టు నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి నువ్వు ఎన్ని కప్పులైనా చెప్తావు అనుకో. కృష్ణుడు కూడా మాకాడరే అని ఏదో కవరింగ్ చెప్పుకోవటం తప్ప ఈ ముఖాన్ని అద్దంలో చూసుకుంటే గుండె పగిలిపోతుంది. మా బాధ నీకేం తెలుసా? రే కర్రడా, చెప్పని ఏదో డైలాగులు చాలే గాని ఈ దుడ్డు తీసుకుపోయి ఒక బ్రహ్మాండమైన బిర్యానీ తీసుకురాపా. చికెనా మటనా? ఏదో ఒకటి తీసుకురారా, బుర్రలో మటన్ తక్కువ ఎలా